అమర్నాథ్ యాత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గుహలో మంచు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతున్న యాత్రలో తొలి రోజు 13,000 మందికి స్వామి దర్శనం లభించింది. హరహర మహాదేవ నినాదాలతో దక్షిణ కాశ్మీర్ మార్మోగుతోంది. సముద్ర మట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తులో గల గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన అమరనాథుని మంచులింగాన్ని కనులారా వీక్షించి తరిస్తున్నారు భక్తులు. బాల్టాల్, నున్వాన్లోని బేస్ క్యాంపుల నుంచి నిన్న తెల్లవారుజామున అమరనాథ్ గుహకు బయలుదేరారు భక్తులు. 13 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జమ్మూలో ఇటీవల ఉగ్రదాడులు జరగడం వల్ల అమరనాథ్ యాత్ర మార్గంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. సిఆర్పీఎఫ్, ఐటీబీపీతో పాటు ఇతర పారామిలిటరీ బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొన్నాయి. 2 బేస్ క్యాంపుల వద్ద 100 బెడ్స్తో ఆసుపత్రులను ఏర్పాటు చేసింది ఓఎన్జీసీ. యాత్ర ముగిసిన తరువాత కూడా ఈ వైద్యశాలల్లో చికిత్స అందించనున్నారు. 52 రోజుల పాటు సాగే అమరనాథ్ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది.